కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ఎన్ఆర్ఐ పాలసీ అమలు చేసింది. ఎన్ఆర్ఐ పాలసీలో భాగంగా పూర్తి స్థాయిలో గల్ఫ్లో మృతి చెందిన కుటుంబాలకు నష్టపరిహారం అందిస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. అందులో భాగంగా ఎన్ఆర్ఐ సెల్ ఏర్పాటు చేసింది. ఎన్ఆర్ఐ సెల్ చైర్మన్ ఉన్నారు మనతో పాటు, వారిని అడుగుదాం పూర్తి స్థాయిలో. సార్ చెప్పండి, మీరు ఇప్పటికే రాష్ట్రంలో ఐఎఫ్ఎస్ ఉద్యోగిగా పనిచేశారు, రిటైర్డ్ అయ్యారు, గతంలో కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తారు. పూర్తి స్థాయిలో ఎన్ఆర్ఐల కోసం మీరు అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు, వివిధ దేశాల్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ. ఇప్పుడు మీరు తెలంగాణ రాష్ట్రానికి ప్రభుత్వం మిమ్మల్ని చైర్మన్గా నియమించింది ఎన్ఆర్ఐ కమిటీకి సంబంధించి. అసలు ఏంది సార్ ఎన్ఆర్ఐలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది? నేను అంబాసిడర్ డాక్టర్ వినోద్ కుమార్, మన ఎన్ఆర్ఐ సెల్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ నుంచి. అంతేకాకుండా ఎన్ఆర్ఐ అడ్వైజరీ బోర్డు చైర్మన్గా మన తెలంగాణ ప్రభుత్వం నన్ను నియమించారు. అయితే నేను గత కొన్ని 35 ఏళ్లలో అంబాసిడర్గా, హై కమిషనర్గా, కన్సుల్ జనరల్గా వేర్వేరు దేశాలలో భారతదేశాన్ని రిప్రజెంట్ చేసి వచ్చాను. పర్టికులర్గా గల్ఫ్ కార్మికుల గురించి చాలా వరకు నేను ఎంతో పనిచేశాను. ఎందుకంటే రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసర్గా హైదరాబాద్లో ఉండి వాళ్ళ బాధలన్నీ చూసాం. అయితే మనం కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో వచ్చిన తర్వాత భారతదేశంలో ఎక్కడ లేనటువంటి ఒక సంక్షేమ కార్యక్రమాన్ని మనం చేపట్టాము. గల్ఫ్లో ఒకవేళ కార్మికుడు మృతి చెందినట్టయితే 5 లక్షల పరిహారం వెంటనే వాళ్ళ గల్ఫ్ కార్మికుని ఫ్యామిలీకి అందజేయడం జరుగుతుంది. వాళ్ళ పిల్లలకు అంటే విద్య గురించి మన సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో ప్రయారిటీ బేసిస్ మీద అడ్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ప్రవాస ప్రజావాణి అనేది ఒక ప్రత్యేకమైన, అంటే మనకు ప్రజావాణి ఏదైతే డాక్టర్ చిన్నారెడ్డి ఆధ్వర్యంలో నడుస్తుందో ప్రజాభవన్లో ప్రవాసీ ప్రజావాణిని ఏర్పాటు చేసి ప్రతి వారం మంగళవారం, శుక్రవారము వారి యొక్క కంప్లైంట్స్, వాళ్ళ బాధలు వినడానికి. చెప్పండి, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ మృతి చెందిన కుటుంబాలకు ఎంతమందికి మీరు నష్టపరిహారం అందించారు? ఇప్పటి వరకైతే అంటే ఇప్పుడు మనం గత సంవత్సరం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాగానే మొదలుపెట్టామో, గత సంవత్సరం అంటే మార్చి 31 వరకల్లా 165 మందికి 5 లక్షల చొప్పున ఇచ్చాము. పర్టికులర్గా ఈ నిజామాబాద్ జిల్లాలో 55 మందికి ఇచ్చాము 5 లక్షల చొప్పున వాళ్ళ పరిహారం చెల్లించాము. ప్రధానంగా 5 లక్షల రూపాయలు అయితే ఇస్తున్నారు. వారి కుటుంబాలకు ఇంకా ఎలాంటి తోడ్పాటు ఉంటుంది కాంగ్రెస్ పార్టీ మీ ఎన్ఆర్ఐ సెల్? ఇప్పుడు 5 లక్షలతో పాటు వాళ్ళకు ఏమైనా డబుల్ బెడ్రూమ్ అవసరం ఉన్నా, వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలకు అవసరం ఉన్నా, వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమైనా రీఇంటిగ్రేషన్ అటువంటి ఏర్పాట్లు చేయడం అయినా, తర్వాత గల్ఫ్లో ఎవరైనా హాస్పిటలైజ్ అయినా బాధలు ఉన్న వాళ్ళని తీసుకురావటం, వాళ్ళకు అంటే అక్కడ జైళ్ళలో ఉన్న వాళ్ళు విడిపించడం, వాళ్ళని తప్పిపోలని అంటే ట్రేస్ చేసి తీసుకురావడం, ఇన్ని విధాలు హెల్ప్ చేస్తూ ఉన్నాం. సార్ మీరు చెప్పండి, మీరందరూ కూడా కమిటీలో ఉన్నారు. కమిటీలు పూర్తి స్థాయిలో ఎన్ఆర్ఐ గత ప్రభుత్వాలు కానీ ఈ ప్రభుత్వం కానీ, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏం తేడా ఉంది? గత ప్రభుత్వము గల్ఫ్ కార్మికులను మోసం చేసింది. బొగ్గుబాయ్, బొంబాయి, దుబాయ్ అని చెప్పిండ్రు, ఓట్లు దండుకున్నారు. 10 సంవత్సరాలు వాళ్ళు పరిపాలన చేసారు. 10 సంవత్సరాల్లో కూడా 2000 మంది చనిపోయారు. 2000 మందికి 5 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పిండు. 2000 మందికి 5 లక్షలు అంటే ఒక 100 కోట్లు. కేసీఆర్, కేటీఆర్, కవిత వీళ్ళు ముగ్గురు కలిసి గల్ఫ్ కార్మికులు మోసం చేశారు. వాళ్ళు వ్యక్తిగతంగా 100 కోట్లు ఇప్పుడు గల్ఫ్ కుటుంబాలకు బాకీ ఉన్నారు. కవిత ఈ నిజామాబాద్ జిల్లాకు ప్రాతినిధ్యం వహించినప్పుడు, ఒక ఎంపీగా పనిచేసినప్పుడు, బతుకమ్మ ఆడడానికి గల్ఫ్ దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఆమె ఏం చెప్పిందంటే, నా పార్లమెంటు నియోజకవర్గంలో 7 ఎమ్మెల్యే సెగ్మెంట్లు ఉన్నాయి, గల్ఫ్ అనేది కూడా 8వ సెగ్మెంటు అని అంత గొప్పగా చెప్పిన మనిషి. ఆమె కూడా మర్చిపోయింది, వాళ్ళ అన్న మర్చిపోయిండు కేటీఆర్, ఆమె తండ్రి కూడా మర్చిపోయిండు. గల్ఫ్ కార్మికులను వాళ్ళు ద్రోహం చేశారు. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే ఈ స్కీమ్ అమలు చేసిండు. రేవంత్ రెడ్డి గారు ఆయన పాదయాత్రలో భాగంగా ఆయన పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ నిజామాబాద్ జిల్లాలో పర్యటించినప్పుడు ఆయన గల్ఫ్ కార్మికుల గోసలు, బాధలు అన్నీ స్వయంగా చూసి విని స్పందించి మేనిఫెస్టోలో పెట్టిండు, మాట ఇచ్చిండు, నెరవేరుస్తున్నాడు. మొత్తానికి చూసుకు ఎన్ఆర్ఐకి సంబంధించి చూసుకుంటే ప్రవాసీ భారతీయులకు సంబంధించి గల్ఫ్లో మృతి చెందిన కుటుంబాలకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 160 మందికి పైగా రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చారు. అందులో నిజామాబాద్ జిల్లాలో 55 మందికి 5 లక్షల రూపాయల చొప్పున అందజేశాం. వారి కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. ఏదైతే ప్రభుత్వం అందించే పథకాలన్నీ కూడా వారికి వర్తింపజేసే విధంగా చూస్తున్నామని చెప్తున్నారు వినోద్ కుమార్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.